देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला महबूब नगर के मरबूत कलेक्टर दफ्तर में मुनाकिदा यौम असातिज़ा प्रोग्राम में ज़िला कलेक्टर विजेंद्र बोई ने शिरकत की और अपने खिताब में कहा कि डॉक्टर सर्वपल्ली राधाकृष्णा की यौम पैदाइश को यौम असातिज़ा के तौर पर मनाया जाता है। उन्होंने कहा कि असातिज़ा तलबा को मेयारी तालीम फराहम करें ताकि वो सब बेहतर शहरी बन सकें। उन्होंने कहा कि तालीम के साथ साथ तलबा को नज़्म व ज़ब्त, समाजी आगाही, बातचीत के हुनर, हाथ की तहरीर, ज़ाती सफाई और बुज़ुर्गों का एहतराम सिखाया जाए, क्योंकि वालिदैन उन्हें घर में बताएं तो बच्चे ज़्यादा नहीं समझते, लेकिन असातिज़ा स्कूल में तलबा को बताएं तो वो उसे तवील अरसे तक याद रखते हैं और उसकी पैरवी करते हैं। ज़िला कलेक्टर ने कहा कि प्राइमरी असातिज़ा को बहुत सब्र और तहम्मुल का मुज़ाहरा करना चाहिए। तालिब इल्मों की किस्मत और मुस्तक़बिल हर उस्ताद पर है, ख़ास तौर पर प्राइमरी असातिज़ा पर, क्योंकि जब एक तालिब इल्म जो कुछ भी सीखता है जब वो पहली बार स्कूल में दाखिल होता है, उसके बाद हाई स्कूल, कॉलेज के मरहले में सीखना एक आदत बन जाएगी। उन्होंने कहा कि मेरे वालिद ने कई सालों तक बतौर उस्ताद तालीम हासिल की और सहाफ़ी के साथ साथ शायर के तौर पर भी काम किया, और मेरी वालिदा ने कई सालों तक एक उस्ताद के तौर पर तलबा को तालीम दी। इस मौके पर ज़िला कलेक्टर ने बेहतरीन असातिज़ा के तौर पर मुंतखब होने वाले 38 असातिज़ा को शाल और यादगारी से नवाजा। इस मौके पर लोकल बॉडीज़ के एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर ए रविंदर, डिस्ट्रिक्ट इंटरमीडिएट एजुकेशन ऑफिसर उमा महेश्वर के अलावा दीगर मौजूद थे। డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం, గురు పూజోత్సవం జరుపుకుంటున్నాం. సభలో పాల్గొంటున్న గురు బ్రహ్మలందరికీ కూడా నమస్కారం. ఇందాక పద్యం చదివారు, అంటే గురువు అంటే బ్రహ్మ, గురువు అంటే విష్ణు, గురువు అంటే మహేశ్వరుడు. ముగ్గురు కలిసిన వాళ్ళు గురువులు. సో గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ గురు పూజోత్సవం సందర్భంగా అవార్డులు అందుకుంటున్న 38 మంది ఉపాధ్యాయులందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు. అదేవిధంగా మన జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో అవార్డు అందుకుంటున్న 3 టీచర్స్ కూడా మనకి కోయికొండ, నవాబ్పేట, దేవరకట్ట ఈ 3 మండలాల టీచర్లకు కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా పాలమూరు యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టేట్ అవార్డు వచ్చినట్టుంది మనకి, ఒక లెక్చరర్ గారికి, వారికి కూడా ఈ సభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఫస్ట్ వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రభావం చూపించేది వాళ్ళ టీచర్స్, గురువులే. మనకి వివిధ శాఖల్లో కూడా, అంటే చాలా డిపార్ట్మెంట్స్ మనకి మన డే టు డే లైఫ్ లో టచ్ లోకి రాకపోవచ్చు, వాళ్ళని మనం కలవాల్సిన అవసరం మనకి రాకపోవచ్చు, వాళ్ళతో మనకి పని లేకపోవచ్చు. కానీ విద్యా శాఖ ఒక్కటే ప్రతి మనిషి జీవితంలో కూడా, ప్రతి చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయ్యే వరకు కూడా గైడ్ చేసే శాఖ. సో అంత గొప్ప శాఖని కూడా మీరు చాలా చక్కగా ముందుకి తీసుకువెళ్తున్నారు. బేసిక్ గా చెప్పాలంటే నాది కూడా టీచర్స్ ఫ్యామిలీయే. సో మా ఫాదరు, మదరు ఇద్దరు కూడా టీచర్స్ గా చేసిన వాళ్ళే. అయితే అందులో ప్రైమరీ స్కూల్స్ లో పిల్లలకి ముఖ్యంగా ఆ రీడింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ, అరిథమెటిక్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ చిన్నప్పుడే పిల్లలు ఎక్కువ భాషలు నేర్చుకుంటారు. సో అది చాలా క్రిటికల్ ఏజ్. కాబట్టి మనం వీటి మీద ప్రైమరీ స్కూల్ స్థాయిలో ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు 5th క్లాస్ దాటి వచ్చాక ఇంకా 6th క్లాస్, 7th క్లాస్ అని ఇంకా వాళ్ళకి ఆ సబ్జెక్ట్స్ కి సంబంధించిన అంశాలు మనం బోధించడం ఇవన్నీ చేస్తాం. ఇంకా కాలేజెస్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం, అందులో వాళ్ళ కెరియర్ని వాళ్ళు నిర్మించుకోవడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంది. బట్ ఓవరాల్ గా క్యారెక్టర్ బిల్డింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూల్ స్థాయిలో జరుగుతాయి.
కాబట్టి ముఖ్యంగా ప్రైమరీ స్కూల్ టీచర్స్ దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది.